ఇకపోతే అన్న ఒక్క ఛాన్స్ ప్లీజ్ నామినేటెడ్ పదవులకు క్యూ సీఎం మంత్రులను కలుస్తున్న నేతలు డైలీ సచివాలయంలో ఆశావాహుల ప్రయత్నాలు గాంధీ భవన్లోనూ లీడర్ల హడావిడి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి రాగానే నేతలంతా పదవుల కోసం ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా కేబినెట్ ర్యాంకుతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులకు డిమాండ్ పెరిగింది. పదవులు ఆశిస్తున్న వాళ్ళంతా సీఎం మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ప్రతిరోజు సచివాలయంలో మంత్రులను కలుస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గాంధీ భవన్లోనూ ఆయా నేతలు తమకు పదవులు ఇవ్వాలని ముఖ్య నాయకులు ఆర్జీ పెట్టుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పదవులను జనవరి 2వ వీక్లో భర్తీ చేసే అవకాశం ఉంది. టికెట్ల కోసం 1006 అప్లికేషన్లు ఎమ్మెల్యే టికెట్ల కోసం గతంలో గాంధీ భవన్లో దాదాపు 1000 మంది అప్లై చేశారు. ఆయా పేర్ల నుంచి ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీలు పలు దఫాలుగా ఫిల్టర్ చేసి 119 సెగ్మెంట్లకు ఫైనల్ చేసింది. ఇక గాంధీ భవన్లో కీ రోల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో కీలక నేతలుగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీసీఎల్ చైర్మన్ బిల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య, మైనార్టీ సెల్ చైర్మన్తో పాటు గాంధీ భవన్లో నిత్యం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో దాదాపు 100 మంది నేతలు నిబద్ధతో పనిచేశారు. ఏది ఏమైనా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న అని చెప్పేసి మొత్తానికి అయితే అందరూ నామినేటెడ్ పదవుల కోసం చెప్పేసి ప్రచారం అంటే వాళ్ళు పోయి గాంధీ భవన్లో కలుస్తున్నారనే వార్తను మనం చూస్తాను. నిజానికి ఈ విషయంలో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాటం చేసిరో వాళ్ళందరినీ కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ చేయాల్సినటువంటి అవసరం అయితే కాంగ్రెస్ మీద ఉంది. విద్యార్థి ఉద్యమాలతో ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో విద్యార్థి ఉద్యమాలను భ్రష్టు పట్టించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పోరాటం చేసింది ముఖ్యంగా విద్యార్థులు అలాగే నిరుద్యోగులు. కాబట్టి ఆ నిరుద్యోగుల తరఫున పోరాటాలు చేసినటువంటి ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉన్నటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బాలలక్ష్మి గారు కావచ్చు, ఆమె జనగామకు సంబంధించిన టికెట్ కూడా ఆశించి ఆమె టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాటం చేసినటువంటి మన పరిస్థితి మనం చూసినాం. మరి అట్లాంటి ఉస్మానియా దుర్గం భాస్కర్ లాంటి వ్యక్తులు చెన్నూరు నుండి టికెట్ ఆశించినప్పటికీ వివేక్ వెంకటస్వామికి ఇచ్చి ఆయనకు అన్యాయం జరిగింది. అలాగే పిడమర్తి రవి లాంటి సీనియర్ ఉస్మానియా ఫౌండర్ ఉస్మానియా జేఏసీ విద్యార్థి ఫౌండర్గా ఉన్నటువంటి ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి రావడం జరిగింది. మరి ఆయన కూడా టికెట్ ఇవ్వకుండా ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చారు. మరి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే చాలామంది ఎన్నికలకు ముందు కోట శ్రీనివాస్ లాంటి ఉస్మానియా నాయకులు కూడా వాళ్ళ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఐఏ కావాలని దాడులు చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన క్రమంలో ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, కనీసం మా జీవితాలే కాదు ఇన్ని రోజుల పాటు మేము ఎవరి కోసం అయితే పోరాటం చేసినామో విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగుల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి దాదాపు 10-15 ఏళ్లుగా ఉస్మానియా వేదికగా ఉద్యమాలు చేసినటువంటి ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి నడిచిర్రు. మరి మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళ కోసమే కాకుండా మీ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి ఉస్మానియా విద్యార్థి నాయకులకు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ల ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక్కరిద్దరు కాదు, తప్పకుండా అవసరమైతే యువకులకే ఇవ్వండి. మళ్ళీ పాతకాలం నాటికి సంబంధించినటువంటి మీ సీనియర్లను తీసుకొచ్చి పెట్టడం కన్నా వీలైనంత వరకు మీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించిన బల్మూరి వెంకట్ కానీ మిగతా వాళ్ళకి కానీ దానితో పాటు ఉస్మానియాకు సంబంధించినటువంటి కనీసం 5 మందికైనా బాలలక్ష్మి లాంటి వ్యక్తి కానీ లేదంటే మన పిడమర్తి రవి లాంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు వీలైతే ఎవరో ఒకరికి తప్పకుండా వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే ఉస్మానియా విద్యార్థులు కానీ లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఇన్ని రోజుల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది విద్యార్థి నాయకులు కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యార్థుల్ని ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీ అన్న తప్పకుండా వాళ్ళ కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి ఈరోజు రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి జీవితాన్ని వాళ్ళు విద్యార్థుల కోసమే త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశిద్దాం. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థి నాయకులకు కూడా న్యాయం చేసిందని ముద్ర వేసుకోవాలి. ఈరోజు మహిళల కోసం ఏ విధంగా అయితే మీరు ఆలోచన చేస్తున్నారో, ప్రజాపాలన చేయడం కోసం ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో మరి విద్యార్థి ఉద్యమ నాయకుల గురించి కూడా అట్నే ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఉద్యమాలు చేసి సంపాదించుకున్న ఆస్తులు కూడా లేవు, మొత్తం కేసులే.
కాబట్టి ఆ కేసులన్నా మాఫీ చేయండి, దాంతోపాటు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ బాలలక్ష్మియో లేకపోతే ఓ దుర్గం భాస్కర్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేదంటే వాళ్ళ మీద నిఘా సంస్థలు వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడ పోతున్నారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళ వెనకాల తిరిగిన పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు మీ పార్టీ కోసం వాళ్ళు మీ పార్టీ నాయకులు గెలవడం కోసం వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళ కోసం మీరు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే కాంగ్రెస్లో టికెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రివర్గ కూర్పు వరకు కుల సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇదే విధానంలో ఎమ్మెల్సీ ఎంపికతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను సెలెక్ట్ చేస్తామని సీఎంకు అతి సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. కార్పొరేషన్ల పదవులను దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు యంగ్ లీడర్లు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో బీసీలకు కొంత అన్యాయం జరిగిందని పార్టీలోని కొందరు నేతలే విమర్శించారు. మరి ఇప్పుడు ఆ లోటును కార్పొరేషన్ చైర్మన్ పదవులతో తీరుస్తారా అన్న చర్చ జరుగుతున్నది. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అంటున్నారు. 54 కార్పొరేషన్లకు 200 మంది కీలక నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. 200 మంది నేతలు పోటీ పడి ఎవరైనా పోటీ పడినాయి. ఒక 54 కనీసం 4 లేదా మినిమం 4 అయినా ఉస్మానియా విద్యార్థి నాయకులకు ఇవ్వాలి. తప్పకుండా ఎమ్మెల్సీ ఒకటి ఉస్మానియా విద్యార్థి నాయకుడికి ఇచ్చి మంత్రిని ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే ఉస్మానియా విద్యార్థి నాయకులు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజుల పాటు అటు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ జీవితాలు బాగుపడక ఏదో ఒక పార్టీలో పండిస్తున్న క్రమంలో మీరు కనుక మంత్రి పదవులు ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసారో వాళ్ళకి న్యాయం చేసిందనే భావన తెలంగాణ ప్రజలకు వస్తాయి. కాబట్టి తప్పకుండా దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక పాలనలో వన్ వే కాదు, అధికారుల అభిప్రాయాలకు ప్రయారిటీ. ఇన్ని రోజుల పాటు అధికారులు ఏం చెప్పినా పట్టించుకోకుండా పాలన కొనసాగింది. మరి ఇప్పుడు అధికారులు చెప్పేదాన్ని కూడా మేము వింటాం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. వారు చెప్పేది ఓపికగా వింటున్న సీఎం రేవంత్ రెడ్డి గతం కంటే భిన్నంగా రివ్యూలు, మీటింగ్స్, కాంగ్రెస్ సర్కార్పై ఆఫీసర్ల టాక్. అప్పట్లో సీఎం చెప్పింది వినడమే వరకే, ఇప్పుడు అందరి సలహాలు సూచనలకు చోటు, సమావేశాల్లో స్వేచ్ఛ, డెమోక్రసీ ఉన్నదని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. ఆకునూరి మురళి లాంటి నాయకులు, అంటే అప్పుడు ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని సలహాలు ఇచ్చినా సార్ ఈ విషయంలో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పినా కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కేవలం ఆయన ఒక్కటే కాదు, ఏ ఐఏఎస్ అధికారి, ఏ ఐపీఎస్ అధికారి కూడా కనీసం ఆ ముఖ్యమంత్రి గారికి ఏదైనా రివ్యూ ఇద్దామన్నా లేదంటే ఏదైనా నెగిటివ్ పాయింట్ వచ్చేదంటే ఆయన దృష్టి తీసుకోవాలన్నా కూడా తీసుకున్న పరిస్థితులు కనబడలేదు. కాబట్టి అట్లాంటి పాలన కొనసాగద్దు. ప్రజలకి పాలన సరిగ్గా జరగాలంటే స్థానికంగా ఉండేటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్థానికంగా ఉండేటువంటి రివ్యూలను తీసుకుంటే అప్పుడు ఏ ప్రాంతంలో ఒక పథకం తీసుకొచ్చినప్పుడు ఆ పథకం అన్ని నియోజకవర్గాలు సమానంగా రావాలని రూల్ లేదు కాబట్టి, అది అందరికీ సమానంగా వర్తిస్తానని లేదు కాబట్టి, వీలైతే వరకు ఏ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మనం ఎలా ఎదుర్కొనాలని చెప్పేసి అధికారులను రివ్యూ తీసుకుంటే ఆ పథకం అందరికీ చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అట్లాంటి పాలన కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి అనడమే కాకుండా అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారు మేము చెప్పింది వింటున్నాడు అనే కోణంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదే పాలన మరి ఎప్పటికీ కొనసాగితే బాగుంటుంది. కేవలం ఇప్పుడే కాదు, మరి మేము అధికారంలోకి వచ్చినాం అని చెప్పేసి ఇప్పుడు 4 రోజులు ఇన్నట్టుగా చేసి తర్వాత మళ్ళీ మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయినాక మీ ఎంపీలు వీళ్ళందరూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు ఎట్లా చేసారో గట్నే భూ కబ్జాలు లేదంటే అధికారులను బెదిరించడము, మీ అధికారులకు సంబంధించి అంటే మీ ముఖ్యంగా మీ నాయకులకు సంబంధించిన విషయంలో ఏమైనా కేసులు అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్లో బెదిరించేటువంటి రాజకీయం చేస్తే మాత్రం మీకు బీఆర్ఎస్కు తేడా ఏముండదు. కాబట్టి వీలైనంత వరకు అధికారులను, పోలీసులని స్వేచ్ఛగా పాలించే విధంగా, స్వేచ్ఛగా వాళ్ళ అధికారాన్ని కొనసాగించే విధంగా మీరు స్వేచ్ఛాయుత వాతావరణం వాళ్ళకి ఇచ్చి, ఎవరు తప్పు చేసినా, కాంగ్రెస్ నాయకుడు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా సరైన న్యాయం, ఎవరికైతే న్యాయం అందాలో వాళ్ళకే న్యాయం అందే విధంగా మీరు పాలన కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం.